మా ఆన్లైన్ క్లాసెస్ కి బాలే రావడానికి కారణం నేనే. ఫుల్ స్టోరీ చెప్తాను వినండి. ఈ స్టోరీ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2021 కరోనా టైంలో 10th క్లాస్ కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి మాకు. నేను 9th క్లాస్ నుంచినే హాస్టల్లో చదవడం మొదలు పెట్టాను. అప్పుడే నాకు ఒక ఫ్రెండ్ కలిసాడు అనమాట. వాడితో నేను చాలా బాగా క్లోజ్ అయిపోయాను. వాడి పేరే శివ. ఈడి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఈడు ఎంత తిక్కలోడో ఇప్పుడు చెప్తాను వినండి. మన ప్రతి క్లాస్ లోనే ఒక బ్యాక్ బెంచర్ ఉంటాడు. వాడు వెనకాల కూర్చుని ఏం చేస్తాడంటే చాక్ పీసులతో ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటాడు ముందుండేవాడిని. అలా కొట్టి ఊరుకుంటాడా, పక్కోడు ఎవడుంటాడో వాడి మీద తోసేస్తాడు. ఆడు పక్కన ఉండేది నేనే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ ఇలాంటి క్యారెక్టరే మన ఆన్లైన్ క్లాసెస్ లో ఉంటే మామూలు ఫన్ ఉండదు కదా. మా ఫ్రెండ్ కూడా ఇలాగే ఫన్ క్రియేట్ చేశాడు. కానీ ఈ ఫన్ వల్లే వాడు పెద్ద ట్రబుల్ లోకి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంకా మనం స్టోరీ టైం స్టార్ట్ చేయాల్సిందే. మాకు ఫస్ట్ పీరియడ్ మా తెలుగు మేడమే వస్తారు. ఆవిడ వచ్చినట్టునే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మేమందరం యూనిఫామ్ వేసుకున్నామా లేదా చెక్ చేయాలి. మా స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆన్లైన్ క్లాసెస్ కి ప్రతి ఒక్కళ్ళు యూనిఫామ్ వేసుకునే రావాలి. మా తెలుగు మేడం ఏం చేశారంటే ప్రతి ఒక్కరిని రోల్ నెంబర్స్ అడుగుతూ వాళ్ళ యూనిఫామ్ కూడా చెక్ చేస్తున్నారు. అప్పుడే మా టీచర్ శివాని కూడా పిలిచారు. అప్పుడు శివ చేసిన పనికి మేము నవ్వాలా ఆశ్చర్యపోవాలా తెలియట్లేదు. శివ ఏమన్నాడంటే, మేడం పైన షర్టు ఓకే, కానీ కింద కడ్రాయర్ కూడా వేసుకోవాలా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాలేదు మేడం కూడా. మేడం ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా విన్నారా అని మేడం అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మేడం, అరే శివ ఏమన్నారా అంటే, మీరు ఏదైతే విన్నారో అదే అన్నాను మేడం అన్నాడు. అసలే తెలుగు మేడం కి చాలా బూతులు వచ్చానమాట. శివ అలా అన్నట్టునే మేడం వదులుతున్నారు. ఇంకా మామూలు బూతులు కాదు. పక్క నుంచి ఆన్లైన్ క్లాసెస్ లో మేమందరం నవ్వడం మొదలు పెట్టాం. దీంతో శివ ఏమైనా భయపడుతున్నాడు అనుకుంటున్నారా? లేదు, చాలా ఆనందపడుతున్నాడు. క్లాస్ ఎలాగైనా బంక్ కొట్టాలనేదే ఆడి ప్లాన్. మేడం అరుస్తుంటే వీడేమో నవ్వుతున్నాడు, ఇంకా రెచ్చగొడుతున్నాడు. దీంతో మేడం కి కోపం వచ్చి ఆన్లైన్ క్లాస్ ని ఆపేశారు ఆ రోజుకి. ఇంకా వెంటనే మా తెలుగు మేడం వెళ్లి ప్రిన్సిపల్ సార్ కి చెప్పారు. సార్ కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. పర్లేదు మేడం, అలా అంటానే ఉంటారు, మీరు క్లాస్ మీరు చేసుకోండి అన్నారు. దీంతో మా క్లాస్ కి ఒక పేరు పడిపోయింది, వెరీ వరస్ట్ క్లాస్ అని. అలా తెలుగు క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు మ్యాథ్స్ క్లాస్ జరిగింది అనమాట. మేడం దగ్గర బానే ఫన్ చేశాడు. కానీ ఈసారి మ్యాథ్స్ సార్ వచ్చారు. ఈయన చాలా స్ట్రిక్ట్. ఒక్కసారి ఈయనకి దొరికామంటే రోజు మనల్ని ఏదో ఒక క్వశ్చన్ అడిగి మనల్ని కొడతానే ఉంటారు. ఆ శివగాడు మా మ్యాథ్స్ సార్ ని కూడా వదలలేదు. ఈయన మీద కూడా కొన్ని పంచులనే వదిలేడు. మా మ్యాథ్స్ సార్ క్లాస్ రూమ్ లోకి వచ్చారు. నిన్న జరిగిపోయిన కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు. అప్పుడే శివ వెంటనే హ్యాండ్ రేస్ చేశాడు జూమ్ క్లాస్ లో. అప్పుడు వెంటనే మా మ్యాథ్స్ సార్, ఏంటి శివ ఏం కావాలి అని అడిగారు. వెంటనే శివ ఏం చేశాడంటే కొద్దిగా ముందుకి కెమెరా దగ్గరకు వచ్చి, సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగాడు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అలా నవ్వుతూ ఉండే మా సార్ ఫేస్ సడన్ గా అయోమయంలోకి వెళ్ళిపోయింది. ఏంటి నన్నే అడిగేస్తున్నాడు ఎలాంటి క్వశ్చన్స్ అని. ఆ టైంలో ఈ మీమ్ అనేది చాలా బాగా వైరల్ అయింది. మా క్లాస్ లో ఉండే వాళ్ళందరూ భయపడిపోతున్నాం. ఏంట్రైడు మ్యాథ్స్ సార్ ని కూడా వదలడా అని. మేమేమో నోరు నొక్కేసుకుని మరీ నవ్వేస్తున్నాం. అప్పుడు వెంటనే మ్యాథ్స్ సార్ చాలా కోపంగా అరుస్తూ బూతులు కూడా తిట్టేస్తున్నారు వాడిని. ఎరా నన్నే అంటావా, ఏంట్రా ఏంటి మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ చెప్పరా అంటున్నారు. వాడి దగ్గర నుంచి ఏ రియాక్షన్ లేదు. వాడు నవ్వుతున్నాడు కూర్చుని అక్కడ. మేమందరం అడ్డు పెట్టుకునే నవ్వుతున్నాం. అంటే డైరెక్ట్ పళ్ళు కనిపించేలా నవ్వుతున్నాడు అనమాట. దీంతో సార్ కి చాలా బీపీ వచ్చేసి వెంటనే క్లాస్ అనేది ఆఫ్ చేసేసి వెంటనే సార్ దగ్గరికి వెళ్ళిపోయారు, మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్లి ఈ స్టోరీ మొత్తం చెప్తున్నారు. ఇలాంటివో సార్ అడిగే క్వశ్చన్స్, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతున్నాడు సార్. వీడిని ఏం చేయాలి, వీరి పేరెంట్స్ కి వెంటనే ఫోన్ చేసి వీడిని ఈ స్కూల్ నుంచి తీయించేయాలని మా మ్యాథ్స్ సార్ ఫుల్ గా గొడవ పెట్టేస్తున్నారు. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశారు. వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉండరు, యుఎస్ లో ఉంటారన్నమాట. వాళ్ళకి రాత్రి 3 అవుతుంది ఆ టైంలో. ఇంకా వాళ్ళు ఏం తీస్తారు ఫోన్ అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్టే చేయట్లేదు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇంకో విషయం కూడా చెప్పారు. సార్ వాడు చైర్మన్ రికమెండేషన్ తో జాయిన్ అయ్యాడు, వాడిని తీయడం కొంచెం కష్టం అన్నారు. అప్పుడు మా మ్యాథ్స్ సార్ కూడా చాలా కాంప్రమైజ్ అయ్యి వాడిని వదిలేశారు. ఇలా ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రిన్సిపల్ సారే ఒక రోజు బుక్ అయిపోయారు. మా ప్రిన్సిపల్ సార్ సైన్స్ సార్ అన్నమాట. ఆయన కూడా రోజు క్లాసెస్ అని చెప్తారు. ఆ రోజు శివ ప్రిన్సిపల్ సార్ అని చూడకుండా ఒక పెద్ద దారుణమైన పని చేశాడు. ఎప్పుడైతే క్లాస్ జరుగుతుందో సడన్ గా మా ప్రిన్సిపల్ సార్ ని డైరెక్ట్ గా పిలిచేశాడు. అది కూడా ఆయన పేరు పెట్టి. వెంటనే సార్ కెమెరా వైపు తిరిగి, ఎవర్రా నన్ను పేరు పెట్టి పిలిచింది అన్నారు. వెంటనే శివ అన్నాడు, సార్ అది నేనే, మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాడు. మా సార్ కి లాంగ్ హెయిర్ ఉంటుంది. దీంతో శివ ఏమన్నాడంటే, సార్ మీకు లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, మీరు మల్లెపూలు పెట్టుకుంటారా అన్నాడు. ఎవరు చూడలేదు కదా.
కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మా సార్ వెంటనే సిగ్గుపడుతున్నారు అని చెప్పడం మర్చిపోయాను. ఇలా మా సార్ అడుగుతున్నప్పుడు తన స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకున్నాడు. దీన్ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసుకున్నాడు. దీనికి చాలా ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయి. ఈ ఫుల్ వీడియో కావాలంటే తొందరగా 100 లైక్స్ కంప్లీట్ చేయండి. నేను వెంటనే కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోని పింగ్ చేస్తాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నారు క్లాస్ దగ్గర. మేమందరం ఏమో నవ్వుతున్నాం, పగలు పడి నవ్వుతున్నాం. ఎప్పుడైతే కెమెరా అని మనం కొంచెం షేక్ చేసినా మనదే హోమ్ స్క్రీన్ గా కనిపిస్తా ఉంటుంది. అలా కనిపించకుండా ఉండడానికి మేము చాలా కంట్రోల్ చేసుకుంటాం. కానీ మా కెమెరాస్ అనేవి షేక్ అయిపోతున్నాయి. ప్రిన్సిపల్ సార్ చాలా అయోమయం కలిపారు. ఎందుకంటే ఆయన పరుగు పోయింది అంతమంది ముందు. ఒక 70 మంది వరకు ఉన్నారు ఆ క్లాస్ లో. అప్పుడు వెంటనే మా ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే శివాని జూమ్ క్లాస్ లోంచి కిక్ చేసేశారు. ఆయన ఆ రోజు క్లాస్ చెప్పడానికి కూడా చాలా భయపడుతూ చెప్తున్నారు. చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నారు. దీంతో ఆ క్లాస్ ఎండ్ అయిపోయింది. ఆ క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత శివాని తప్ప అందరినీ ఒక క్లాస్ రూమ్ లో పెట్టారు. మేమందరం ఆ క్లాస్ కి అటెండ్ కూడా అయ్యాం. ప్రిన్సిపల్ సార్ ఏమని చెప్పారంటే శివాని ఇంకా మనం బ్యాన్ చేసేస్తున్నాం, శివ ఇంకా మన క్లాసెస్ కి రాడు అని చెప్పేశారు. దీంతో చాలా మంది ఆనందపడ్డారు. కొంతమంది అబ్బా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా మందికి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా. ఎప్పుడైతే ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు శివ ఫోన్ చేశాడు. ఎరా నన్ను ఎందుకు క్లాస్ కి పిలవలేదు అంటే, అరే నిన్ను క్లాస్ లోంచి బ్యాన్ చేసేసారు అని నేను అన్నాను. దీంతో శివకి రివెంజ్ కావాలి. దీంతో నన్ను ఏమని అడిగాడంటే, అరే నువ్వు ఎలాగో క్లాస్ కి వెళ్తావు కదా, నాకు పాస్వర్డ్ ఇవి, నేను కూడా ఎంటర్ అవుతాను అన్నాడు. నేను చెప్పాను, అరే ఇప్పుడే నువ్వు చాలా గోల్ చేసావురా క్లాస్ రూమ్ లో, ఇంకా ఆపేరా అని నేను అడిగాను. లేదు నాకు రివెంజ్ కావాలి అన్నాడు. ఇంక వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను వాడికి తప్పకుండా ఇవ్వాల్సిందే పాస్వర్డ్. దీంతో వాడికి పాస్వర్డ్ ఇచ్చాను. వాడు అనానిమస్ నేమ్ తో ఒక పేరుతో మా క్లాస్ రూమ్ లోకి వచ్చాడు. వచ్చినట్నే వాడు కొన్ని వీడియోస్ అనేవి స్క్రీన్ మీద చూపించాడు. అవేంటో చూడండి. ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా, నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. You responsible. Who's responsibility, yaar? Useless scoundrel. Stupid. అలాగా ఈ వీడియోస్ అన్ని ప్లే చేసిన తర్వాత ఎవర్రాడు యూజర్స్ ఫెలో ఎవర్రా అన్నాడు మా ప్రిన్సిపల్ సార్. ఎవరు మాట్లాడట్లేదు. వెంటనే ఆడ పేరు కూడా మార్చేసుకున్నాడు. ఇలా రోజు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఎవరు క్లాస్ లోకి వచ్చినా వాళ్ళ పేరుతో ఏదో ఒకటి లింక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఇలా ఇది చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. వెంటనే మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని అందరినీ ఇంకో జూమ్ క్లాస్ కి తీసుకెళ్లి ఏమని చెప్పారంటే, ఎవరు మన పాస్వర్డ్ అనేది షేర్ చేస్తున్నారు, వాళ్ళు ఒప్పేసుకుంటే మంచిది, ఎవరితో ఒప్పుకోలేదో వాళ్ళకి చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు. దీంతో నాకు చాలా భయం వేసింది. చెప్పేద్దామని అనుకున్నా. వెంటనే మా ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేసి, సార్ ఇదంతా నేనే చేశాను, శివ నన్ను పాస్వర్డ్ అడిగాడు, నేను ఇచ్చేసాను అని చెప్పాను. దీంతో మా సార్ నన్ను ఏమీ అనలేదు. సరే వెళ్ళు చదువుకో అన్నారు. మా ప్రిన్సిపల్ సార్ అప్పుడు ఏం చేశారంటే శివకి ఫోన్ చేసి ఈ రోజు నుంచి క్లాస్ రూమ్ లోకి రా అన్నారు. దీంతో శివ వచ్చాడు. వచ్చిన వెంటనే మళ్ళీ ఇలాంటి పత్యాపారాలే స్టార్ట్ చేశాడు. ఈసారి కావాలని పక్క నుంచి ఇంకో ఫోన్ తీసుకుని సాంగ్స్ ప్లే చేయడం, వేరే అకౌంట్ నుంచి వచ్చి సాంగ్స్ ప్లే చేయడం, ఇలా చాలా చేశాడు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ ముందే ఒక విషయం చేశారు. అదేంటంటే శివ వాళ్ళ పేరెంట్స్ ని క్లాస్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఉంచేశారు. ఎప్పుడైతే క్లాస్ ఎండ్ అవుతుందో వెంటనే శివ వాళ్ళ మదర్ అండ్ డాడ్ వాళ్ళ ఫేస్ క్యామ్ అనేది ఓపెన్ చేశారు. దీంతో శివ భయపడిపోతున్నాడు. చేతులంతా షివరింగ్ వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ సార్ పక్క నుంచి చూసారా అండి మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడు అని తిట్టడం మొదలు పెట్టారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా దారుణంగా వాడిని తిడుతున్నారు. అది కూడా అందరి ముందు. ఇదే టైంలో మా ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే అందరికీ లింక్ అనేది షేర్ చేసేసారు. దీంతో ప్రతిసారి ప్రతి టీచర్ వచ్చి తిట్టడం మొదలు పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ బాగా తిట్టారని ఇంకా స్లోగా మారిపోయాడు అన్నమాట శివ. వాళ్ళ పేరెంట్స్ అంటే తనకి చాలా భయం. ఇలా మా క్లాస్ లోకి బాలయ్య బాబు వచ్చాడు. స్టోరీ టైం ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో చూడలేదంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.